టీఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో బీసీలకు దక్కాల్సిన 42% రిజర్వేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్కు పిలుపునివ్వడంతో మండల కాంగ్రెస్ నాయకులు పూర్తి మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ బంద్ను సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ప్రజలు, వ్యాపారస్తులు స్వచ్ఛందంగా దుకాణ సముదాయాలు మూసివేసి బంద్కు సహకరించడం జరిగింది. జరుగుతుంది కావున మనం నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బీసీ బంద్కు సంబంధించి ఏ విధంగా ర్యాలీ చేస్తున్నారు, దానికి సంబంధించిన వివరాలు. ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ పక్షాన బీసీ బిందుకు పిలుపునిచ్చిన మా అధినాయకత్వం ఏదైతే బీసీ బంధుకు పిలుపునిచ్చిందో బీసీల అందరం కలిసి ఈరోజు బంధును విజయవంతం చేయడం జరిగింది చిన్నకోడు మండల కేంద్రంలో. అదేవిధంగా నేను ఏం చెప్తున్నానంటే, గతంలో కాంగ్రెస్ పార్టీ మా ఆది నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి ఈరోజు వాళ్ళెంతో వాళ్ళకంతా అనే ఒక నినాదంతో ఆ రోజు ఏదైతే రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చిర్రో అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే చట్టసభల్లో 42% రిజర్వేషన్ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో 42% రిజర్వేషన్ బిల్లు పాస్ చేసి రాష్ట్రపతి ఆమోదానికి పంపితే ఈరోజు బీజేపీ నాయకులు అమిత్ షా మోడీలు బీసీలకు న్యాయం జరగకుండా అడ్డుకుంటున్నారు. నేను తెలియజేస్తున్న ఈ సందర్భంగా ఈ బీజేపీ నాయకులకు, మోడీ గారికి, మా బీసీలపై మీకు చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా మీరు రాజ్యాంగ సవరణ చేస్తారా, ఆ బిల్లును ఆమోదిస్తారా, ఏం చేస్తారో చేయండి. ఈరోజు పార్లమెంటులో బీసీ బిల్లు ఆమోదించాలి. లేకపోతే కొట్లాడి తెలంగాణను ఎటైతే సాధించుకున్నామో అదే రకంగా ఈరోజు బీజేపీ మెడలు వంచి బీసీ బిడ్డలమంతా తెలంగాణలో ఏకమై ఈరోజు మా బీసీలో 42% రిజర్వేషన్ సాధించుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ, అందుకోసం ఈరోజు బీసీలకు మద్దతుగా మా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు మండల కేంద్రంలో పెద్ద ఎత్తున బంద్ విజయవంతం చేయగలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.